హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ రిలీజ్ అయింది కదా, అది కూడా ఫ్రీ అనమాట. రిజిస్ట్రేషన్ అండ్ టెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఇంతకుముందు అయితే ప్రైస్తో ఉండేది, ఇప్పుడు టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ఫ్రీ. అది కూడా 2024, 2025, 2026 3 గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎప్పుడు టెస్ట్, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏం నేర్చుకోవాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసేసుకుందాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ నేను ఒక్కొక్కటి స్క్రీన్ మీద మీకు చూపిస్తుంటాను. ఓకే, టీసీఎస్ ఎన్క్యూటీ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 18th February 2026 అండ్ రిజిస్ట్రేషన్స్ ఎండ్ డేట్ వచ్చేసి 20 March 2026 అనమాట. టెస్ట్ డేట్ వచ్చేసి 10th March 2026 ఆన్వర్డ్స్. ఇంకా చాలా టైం ఉందనుకోకుండా త్వరగా అప్లై చేసేసుకోండి. ఎవరైతే 2024, 2025, 2026 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చూద్దాం. ఓకే, సిలబస్ ప్రతి ఒక్కటి చూసి చెప్తాను నేను. ఫస్ట్ ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year అండ్ 1 to 2 years. ఓకే, వీళ్ళిద్దరికీ అనమాట. సో సిటీసీ రేంజ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ పీజీస్ కానీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్స్కి పీజీకి రేంజ్ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్రైమ్. డిజిటల్లో అయితే 7 LPA నుంచి 7.5 LPA వరకు ఉంటుందన్నమాట, ఆర్ 7.3 LPA వరకు ఉంటుంది. వెరీ హైయెస్ట్ ప్యాకేజెస్. అండ్ ఇంకొకటి వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీలో డిగ్రీ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి అండ్ ఆల్ గ్రాడ్యుయేట్స్, ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. ప్రతి ఒక్క బ్రాంచ్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ వచ్చేసి 2024, 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. అండ్ పర్సంటేజెస్ వచ్చేసి మినిమం 60% ఉండాలి. అండ్ కెరీర్ గ్యాప్ వచ్చేసి అట్లీస్ట్ మనకి 2 years వరకు ఉండొచ్చు. 2 yearsకి మించి ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట కెరీర్ గ్యాప్. అంటే ఇప్పుడు నువ్వు 2024 కాబట్టి అప్లై చేసుకోవచ్చు. 2023, 2022 నీకు కెరీర్ గ్యాప్ ఉంటే ఇట్స్ ఫైన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. అండ్ బ్యాక్లాగ్స్ వచ్చేసి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్. ఒక్క పెండింగ్ బ్యాక్లాగ్ కూడా మీకు ఉండకూడదు. అండ్ ఫ్రెషర్స్ యూజీ అండ్ ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ 2 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మీరు చూస్తే మనకి 3 టెస్ట్లు ఉంటాయి. ఓకే, 3 ఉంటుంది. ఒకటి వచ్చేసి యాప్టిట్యూడ్ రౌండ్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూ, థర్డ్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. ఓకే, యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ 2 ఉంటాయి. ఇప్పుడు 7 lakhs ఎబో ప్యాకేజ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా యాప్టిట్యూడ్ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నాం. టెక్నికల్ కోడింగ్ అండ్ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ డెడ్ ఈజీ. ఓకే, డెడ్ ఈజీ. ఓకే, అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ కార్డ్ ఒకటే చెక్ చేస్తారు. యు ఆర్ ఆల్రెడీ హైడ్ వెన్ యూ క్వాలిఫైడ్ ఇన్ ద టెక్నికల్ ఇంటర్వ్యూ. అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో ఫంక్షనల్ ఎబిలిటీ అంటే న్యూమరికల్ ఎబిలిటీలో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే 18 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మినిట్స్ వచ్చేసి 25 minutes ఉంటుంది. అండ్ వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ 22 to 25 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 25 minutes ఉంటుంది టైం. ఓకే, ప్రతి ఒక్క దానికి 25 minutes ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 18 to 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 minutes ఉంటుంది. ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ స్టార్ట్ అవుతుంది కదా, ట్రై ఇట్. ఓకే, యూజ్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అండ్ రీజనింగ్లో న్యూమరికల్ ఎబిలిటీలో నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, వాటిని ప్రాక్టీస్ చేయండి. అంటే కొన్ని బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ చెప్తాను. మ్యాక్సిమం వీటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది, టెస్ట్ని క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అడ్వాన్స్డ్ సెక్షన్లో అంటే ప్రైమ్లో వచ్చేసేసి అడ్వాన్స్డ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కోడింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇప్పుడైతే మీకు నార్మల్ కోడింగే ఉంటుంది ఎవరైతే డిజిటల్ తీసుకుంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఏంటి అనేసి కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటి డివిజిబిలిటీ. ఓకే, డివిజిబిలిటీ అండ్ నెంబర్స్ అండ్ డెసిమల్ ఫంక్షన్స్, హెచ్సిఎం
పర్సెంటేజెస్, ఓకే, పర్సెంటేజెస్, మిర్రర్ ఇమేజెస్ ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, పర్సెంటేజెస్ మీద, డివిజిబిలిటీ, హెచ్సిఎం అండ్ ఎల్సిఎం ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏజెస్, యావరేజెస్, ఓకే, ఏజెస్, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాబబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, వీటి మీద మ్యాక్సిమం ఫోకస్ చేయండి. ట్రైన్ ప్రాబ్లమ్స్, క్లాక్స్ ప్రాబ్లమ్స్, ఓకే, ఇంతవరకు నేర్చుకుంటే చాలు, ఆల్మోస్ట్ మీరు గెట్ ఆన్ అయిపోతారు, ఓకే, న్యూమరికల్ ఎబిలిటీలో. అండ్ వెర్బల్ ఎబిలిటీ నార్మల్గానే ఈజీగానే ఉంటుంది, బట్ నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోగలిగితే ఈ కాన్సెప్ట్స్ ద్వారా మీకు ఇంకొంచెం గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఓకే. వర్బల్ ఎబిలిటీలో ఎలా ఉంటుందంటే రీడింగ్ కంపారిజన్స్ అండ్ టెక్స్ట్, క్లోజ్ టెక్స్ట్, ఎర్రర్ స్పేసింగ్, సెంటెన్స్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ వొకాబులరీ ఇలాంటివి ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు టెస్ట్ క్వాలిఫై అయిపోయారు, ఓకే. టెస్ట్ క్వాలిఫై అయిపోయాక ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి? టెక్నికల్ ఇంటర్వ్యూ కదా. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఎక్కువ ఏం అడుగుతారో చెప్తాను. ఫస్ట్ రాగానే డెఫినెట్లీ టీసీఎస్ ఇంటర్వ్యూలో మీకు అడిగేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. డెఫినెట్గా ఇది ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ తర్వాత మోస్ట్లీ దే విల్ ఆస్క్ అబౌట్ కోడింగ్ క్వశ్చన్స్, ఓకే. కోడింగ్ క్వశ్చన్స్ అట్లీస్ట్ 1 or 2 అడుగుతారు. అది కూడా కోడింగ్ ఏం కాదు, నార్మల్ థియరిటికల్గానే ఉంటుంది. కానీ నువ్వు ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కువ మాట్లాడగలగాలి. వాళ్ళతో 3 people కూర్చొని ఉంటారనమాట, ఓకే. 3 people వస్తారు. ఫస్ట్ వచ్చేసేసి హెచ్ఆర్ కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూయర్ 1 person అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూయర్ 2 person. ఇట్లా 3 persons అయితే వస్తారనమాట. 3 persons వచ్చినప్పుడు హెచ్ఆర్ మిమ్మల్ని ఏమంతగా అడగరు, కానీ ఇటు సైడ్ 2 వచ్చారు కదా, వాళ్ళైతే చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కువ రైజ్ చేస్తారంటే ఎస్క్యూఎల్ నుంచి ఎక్కువ రైజ్ చేస్తారు. ఎస్క్యూఎల్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, మీరు చూస్ చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం పైథాన్ కానీ జావా కానీ, ఇప్పుడు బూమింగ్లో ఉండేది పైథాన్ కాబట్టి పైథాన్, జావా, సి షార్ప్ వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువ మాట్లాడగలగాలి. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ ప్రాజెక్ట్స్, వీటి మీద మీరు పర్ఫెక్ట్గా ఉండి ఎస్క్యూఎల్ డేటాబేస్ మీద మీరు పర్ఫెక్ట్గా ఉంటే దెన్ యూ విల్ బీ హైర్డ్, ఓకే. ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనగా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో పెద్దగా ఏముండదు, జస్ట్ వాళ్ళు పాన్ కార్డ్ ఉంటుంది కదా, పాన్ కార్డ్ని చెక్ చేస్తారనమాట. మీ నేమ్ అండ్ మిగతావన్నీ సేమ్ ఉన్నాయా లేదా అనేసి టెస్ట్ చేస్తారు. అంతకు మించి ఏముండదు. టీసీఎస్ ఎన్క్యూటీ ఇప్పుడు అప్లికేషన్ వచ్చేసి ఫ్రీనే, అది కూడా 2 years కెరీర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, యూ గైస్ కెన్ అప్లై ఇట్. టీసీఎస్ ఎన్క్యూటీ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఇంకా టెస్ట్ పేపర్స్ అలా ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూస్ ద textbook.com, ఓకే. textbook.com గూగుల్లో చాలా పేపర్స్ ఉంటాయి, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అండ్ అప్లై ఇట్, ఓకే. That's all about the video and please subscribe to our channel for more videos. నేను లింక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. టీసీఎస్ ఎన్క్యూటీ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చాలాసార్లు వీడియోస్ చేశాను, అవి కూడా మెన్షన్ చేస్తాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ వాచ్ ఇట్ అవుట్.